హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు చెప్పబోయే చాప్టర్ బేసిక్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ ఒక మాట చెప్తున్నానండి, ఏ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయినా సరే, వెదర్ జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, ఎంసెట్, కామెట్కే, బిట్సాట్, వాట్ ఎవర్ ద ఎగ్జామినేషన్. సో ఏ ఎగ్జామ్ అయినా సరే మ్యాథమెటిక్స్ స్కోర్ చేయాలంటే, హై స్కోర్ చేయాలంటే ఫండమెంటల్స్ బేస్ నుంచి లిఫ్ట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్తున్నా కదా. ఇప్పుడు ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ పోర్షన్లో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నా అంటే నంబర్ సిస్టమ్ అండ్ ఐడెంటిటీస్, ఇండిసెస్ అండ్ సర్ట్స్. మ్యాక్సిమం చాలామంది చెప్పరు ఇండిసెస్ అండ్ సర్ట్స్ అండ్ రేషియో, ప్రపోర్షన్, ఈ 4 టాపిక్స్ ఉన్నాయి చూసారా, నెంబర్ 2 అండ్ నెంబర్ 3. మ్యాక్సిమం ఎవరు చెప్పరు, కానీ జస్ట్ మీకు ఏంటంటే రఫ్ ఐడియా ఇస్తాను. ఇది ఎప్పుడో చదివిందే, మీరు ఆల్రెడీ చదివిందే కాబట్టి ఎవరు చెప్పరు యాక్చువల్గా, కానీ జస్ట్ పై టచ్ చేసుకుంటూ వెళ్తాను మొత్తం అంతా కూడా. అండ్ నంబర్ సిస్టమ్ అండ్ ఐడెంటిటీస్, ఈ ఫస్ట్ 3 ఉన్నాయి చూసారా, ఫస్ట్ 3 నంబర్ సిస్టమ్, ఐడెంటిటీస్ అండ్ ఇండిసెస్, సర్ట్స్ అండ్ రేషియో, ప్రపోర్షన్. మొత్తం ఈ ఫస్ట్ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వెరీ 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 ఫండమెంటల్స్. అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కూడా మీ అందరికీ తెలిసి ఉండాలి యాక్చువల్గా, కానీ నేనేంటంటే మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయో, అది అసలు చెప్పకపోతే మీకు ఏంటంటే ఆ చాప్టర్లో మీకు లాస్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇంపార్టెంట్, డీప్ వెళ్ళాలన్న ప్రతి చోట అడ్వాన్స్డ్ లెవెల్ వరకు టచ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే, సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే జస్ట్ యూ షుడ్ లిసన్. నేను ఏదైతే చెప్తున్నానో, ఏదైతే చేయమంటున్నానో మీరు కంపల్సరీ చేయాలి. చేస్తే అవుట్పుట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే పార్ట్ 1 వీడియో ఇది. సో ఈ వీడియోలో ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ ద ఫస్ట్ పార్ట్, దట్ ఈస్ నెంబర్ సిస్టమ్ అండ్ ఐడెంటిటీస్. సో దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం మీరు చదివే పోర్షన్ ఎక్కువగా ఉంటుంది, రైట్? మీ అందరికీ తెలిసిన న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్, ఈవెన్ ఇంటీజర్స్, ఆడ్ ఇంటీజర్స్, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి యాక్చువల్గా, మొత్తం అన్నీ కూడా తెలిసే ఉండాలి. సో ఇవన్నీ ఏం చేస్తానంటే మీకు వదిలేస్తున్నాను, నేను ముందే చెప్తున్నా, ప్రతిదీ చదువుకోండి. ఇదేంటంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పీడిఎఫ్ లింక్ ఉంటుంది, జస్ట్ ఓపెన్ ఇట్ అండ్ రీడ్ ఇట్. అర్థమైందా? మొత్తం అన్నీ కూడా చదవండి. ఏదైతే చూసారు కదా, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటి, నెగిటివ్ ఇంటీజర్స్ ఏంటి, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఏంటి, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటి. ఇట్ లుక్ వెరీ సింపుల్, అవునా కదా? మీకు డౌట్ అనిపిస్తుంది కూడా, ఏంటి ఇవన్నీ చదవాలా అని అనిపిస్తుంది, కానీ ఈ 4 ఉన్నాయి చూసారా, పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్, నాన్ పాజిటివ్, నాన్ నెగిటివ్, ఎస్పెషల్గా ఈ 2 మీకు తెలిసిన ఫీలింగ్ ఉంటుంది. కానీ ఎక్కడైతే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే జస్ట్ ఏదో క్వశ్చన్ 3 లైన్స్ క్వశ్చన్ ఉందంటే ఒక కార్నర్లో మెన్షన్ చేస్తాడు. మీరు రిపోర్ట్ చేయాల్సిన ఆన్సర్ అంటే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆన్సర్ నాన్ నెగిటివ్ ఆర్ నాన్ పాజిటివ్ అలా ఉంటాయి. మీకు వచ్చే ఆన్సర్స్ ఎలా వస్తాయంటే మల్టిపుల్ ఆన్సర్స్ వస్తాయి, లైక్ 2, -1, 4, -3 సంథింగ్. మీరు సంథింగ్ ఒక ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి. అవి ఏంటంటే వాడు ఏం చేస్తాడు, ఆప్షన్స్లో మొత్తం అన్నీ ఇచ్చేస్తాడు, 4 ఇచ్చేస్తాడు. కానీ క్వశ్చన్లో ఒక కార్నర్లో మెన్షన్ చేస్తాడు. ఏమని మెన్షన్ చేస్తాడంటే యూ షుడ్ రిపోర్ట్ ఓన్లీ నాన్ పాజిటివ్ ఆర్ నాన్ నెగిటివ్ సంథింగ్ అలా మెన్షన్ చేస్తాడు. ఒకవేళ నాన్ నెగిటివ్ అనుకుందాం, నాన్ నెగిటివ్ అన్నాడంటే మీరు కంపల్సరీగా చూస్ చేసుకోవాలి ఆన్సర్స్ 2 and 4. అది ఒకవేళ నాన్ పాజిటివ్ అన్నాడంటే -1, -3. ఇదేంటంటే ఇప్పుడు ఈజీగా అనిపిస్తుంది, కానీ క్వశ్చన్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే చాలా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రీజన్ మీదే ఇవన్నీ పెట్టాను, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని మాత్రం చెప్పట్లేదు, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇవన్నీ నేనేం చెప్పట్లేదు, జస్ట్ యూ షుడ్ రీడ్ ఇట్, జస్ట్ హోంవర్క్ లాగా అనుకోండి. మొత్తం ఇవన్నీ కూడా డెఫినేషన్స్ మొత్తం అన్నీ కూడా జస్ట్ రీడ్ ఇట్. మొత్తం అన్నీ కూడా సింపులే, ఏముండదు, రైట్? ఇది చదివిన తర్వాత ఏమొస్తాయి, ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి, కోప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్. మిడిల్లో 4 పాయింట్స్ 3 పాయింట్స్ మెన్షన్ చేశాను, అవి కూడా చదవాలి. అండ్ తర్వాత వచ్చేసరికి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ మొత్తం అంతా చదవండి. అండ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి. ఈ లాస్ట్ 4 అయితే ఇంపార్టెంట్. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, P/Q ఫామ్లో ఉంటాయి. P and Q ఆర్ ఇంటీజర్స్ అండ్ Q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఈ ఫార్మేట్లో ఉన్న ఏ నెంబర్ ఉన్నా సరే ఇర్రేషనల్ నెంబర్స్. అది ఈ ఫార్మేట్లో రాయలేకపోతున్నాం, ఏమన్నా సంథింగ్ నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్ని P/Qలో డిఫైన్ చేయలేకపోతున్నాం, P/Q ఫామ్లో రాయలేకపోతున్నాం. అండ్ P and Q ఇంటీజర్స్ అవ్వట్లేదు, Qని 0 చేయలేకపోతుంది, సంథింగ్ రేషనల్ నెంబర్లా రాయలేకపోతున్నాం ఏదన్నా నెంబర్. ఆ నెంబర్ ఖచ్చితంగా ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్స్. ఎగ్జాంపుల్ పైని తీసుకొచ్చి మీరు ఎలా రాస్తారు రేషనల్ నెంబర్ ఫార్మేట్లో. ఈ పై అనే నెంబర్ని, పై అనే సింబల్ని, పై అనే నొటేషన్ని P/Q ఫామ్లో ఎలా రాయలేం. దట్ ఈజ్ వై పై ఈజ్ అ ఇర్రేషనల్ నెంబర్. రూట్ టూ
ఏంటి, మీరు p/q ఫామ్లో రాయగలరా? సార్ √2/1. ఓకే, మరి √2 ఏంటి, ఇంటీజరా? కాదు కదా. సో దీన్ని కూడా రేషనల్ నెంబర్గా డినోట్ చేయలేం. సో రేషనల్ నెంబర్ కానీ ప్రతి నెంబర్ కూడా ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. సో అది మైండ్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? కంప్లీట్ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ కలిపేస్తే వచ్చేది రియల్ నెంబర్స్. కాబట్టి అది. ఇంకోటి ఇదేంటిది, ఇది రియల్ నెంబర్ లైన్ అంటారు. రియల్ నెంబర్ లైన్ ఏంటంటే జనరల్గా రాసుకునేదే కదా, మిడిల్లో 0 ఉంటుంది. 0కి రైట్ సైడ్ మొత్తం నెంబర్స్ అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అన్ని నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో సింపుల్. అండ్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి? ఏ నెంబర్నైనా సరే a+ib ఫార్మాట్లో రాయగలిగితే, వేర్ a and b ఆర్ రియల్ నెంబర్స్. a and b ఆర్ రియల్ నెంబర్స్ అండ్ i ఈజ్ ఈక్వల్ టు √(-1). ఈ ఫార్మాట్లో రాయగలిగితే ఏ నెంబర్ అయినా సరే కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి. లైక్ ఎగ్జాంపుల్, 2 అంటే రియల్ నెంబరే కాదు, √2i, 2 + √2i, ఇది కాంప్లెక్స్ నెంబరా కాదా? 2 అండ్ √2 రియల్ నెంబర్స్ ఆబ్వియస్లీ, అండ్ i కూడా ఉంది, a+ib ఫార్మాట్లోనే ఉంది. సో దిస్ ఈజ్ అ కాంప్లెక్స్ నెంబర్. లేదు, √3i, ఇది కూడా కాంప్లెక్స్ నెంబరా కదా? ఎస్, దిస్ ఈజ్ అ కాంప్లెక్స్ నెంబర్. ఎందుకు? 0 + √3i, అంతే కదా. 0 and √3 ఆర్ రియల్ నెంబర్. సో దిస్ ఈజ్ √3i ఈజ్ అ కాంప్లెక్స్ నెంబర్. లెస్ సింపుల్గా కాంప్లెక్స్ నెంబర్స్లో ఇన్డెప్త్గా దాంట్లో ఇంకా చాలా ఉంటుంది. యాక్చువల్ కాంప్లెక్స్ నెంబర్స్ అనేది ఒక వరల్డ్ అది. సో కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్ వచ్చిన తర్వాత విల్ గెట్ ఇన్ టు డీపర్, రైట్? ప్రస్తుతానికి కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటని తెలిస్తే చాలు, రైట్? అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇవన్నీ నేను రిమూవ్ చేసేస్తాను. నేను యానోటేట్ చేస్తున్నాను కదా స్లైడ్స్ మీద, అంతా రిమూవ్ చేసి మీకు ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీస్. ఇప్పుడు ఐడెంటిటీస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు పెద్దగా. ఇది a+b², a-b², a+b², a-b3, a+b3, a² - b², a³ + b³, a³ - b³, a+b+c² అండ్ లాస్ట్ ఇంకోటి ఉంది, ఎస్, ఇది కూడా. మొత్తం అన్ని ఐడెంటిటీస్ కూడా మీరు జస్ట్ చదువుకోండి. ఇది ఏంటంటే గుర్తుండే, ఇవన్నీ కూడా టిప్స్ మీద ఉండాలి. ఇవన్నీ కూడా యాక్చువల్గా అర్థమైందా, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్, 10th వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్స్ అడ్వాన్స్లో కూడా ఇస్తాడు, ఒక్కోసారి రిపీట్ చేస్తాడు క్వశ్చన్స్. ఇదేంటంటే ఇది a³ + b³ + c³ - 3abcని ఈ 2 టైప్స్లో రాసుకోవచ్చు. దీంట్లో ఒక సబ్ కేస్ ఏంటంటే ఇఫ్ a + b + c ఈజ్ ఈక్వల్ టు 0, a + b + c = 0. ఇది సబ్ కేస్, ఎందుకంటే రెండింటిలో a + b + c ఉంది, అబ్జర్వ్ చేశారా? అది 0 అయితే వాట్ ఈస్ ద సిచ్యువేషన్? ఓవరాల్ మొత్తం ఐడెంటిటీ మొత్తం 0 అయిపోతుంది, అదే ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం 0 అయిపోతుంది ఇదంతా, రైట్? అండ్ కింద కూడా ఇదంతా 0 అయిపోతుంది, అవునా కదా? సో మొత్తం అంతా 0 అయిపోతుంది కాబట్టి అక్కడ మిగిలేది ఏంటి? a³ + b³ + c³ - 3abc = 0. అంటే ఇంకా ఓవరాల్గా వచ్చేది ఏంటి? a³ + b³ + c³ = 3abc. అదే కదా ఇక్కడ ఉంది, రైట్? అలా మొత్తం అన్నీ కూడా చదువుకోండి, మొత్తం అన్నీ కూడా ఐడెంటిటీస్, అర్థమైందా? అండ్ 11th వన్ వచ్చేసి a⁴ - b⁴ ఇది కూడా చూసుకోండి. అండ్ 12th వన్ కూడా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే హయ్యర్ పవర్స్ లైక్ ఇప్పుడు a² + b² అంటే మీరు చెప్పగలరు a + b² -2ab. అదే ఒకవేళ a² - b² అంటే యూ కెన్ సే a - b × a + b, a³ + b³ కూడా తెలుసు, a³ - b³ తెలుసు, a⁴ - b⁴ కూడా తెలుసు. లైక్ హియర్ ఐ మెన్షన్ ఇట్, రైట్? అలా పవర్స్ పెరుగుతున్నాయంటే ఎక్కడి వరకు అంటే మీరు లోవర్ పవర్స్లో అయితే మీరు ఐడెంటిటీస్ బాగానే గుర్తుపెట్టుకుంటున్నారు, మరి పవర్స్ పెరుగుతున్నాయి కదా. లైక్ a⁴ + b⁴ వెళ్తుంది, a⁵ + b⁴ a⁵ - b⁴ a⁴ ± b⁴ ఏదైనా రావచ్చు కదా. హయ్యర్ పవర్స్ అంటే చాలా వరకు వెళ్ళొచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్ అంటే, దిస్ ఈజ్ ద టాపిక్ విచ్ విల్ కమ్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మనకి ఒక టాపిక్ ఉంటుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో, రిలేషన్స్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్. ఇది ఒక టాపిక్ వస్తుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో. అక్కడ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్లో జనరల్గా ఇవే యూజ్ చేస్తారు. హయ్యర్ పవర్స్ a⁴, 7, 8, 9 అలా పెరుగుతూ ఉంటాయి పవర్స్. దాంట్లో ఏంటంటే మనం ఈక్వేషన్ అనేది ఏ ఫార్మాట్లో రాయాలంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఫార్మాట్లో రాయాలి. ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీరు ప్రజెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడ వరకు గుర్తుంటే చాలు ప్రజెంట్ ఈ చాప్టర్ వరకు. ఈ హయ్యర్ పవర్స్ ఎప్పుడు నేర్చుకుంటామంటే వి విల్
సి ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అక్కడ ఏంటంటే నేను ట్రిక్ చెప్తాను, దెర్ యూ కెన్ సాల్వ్ ఇట్. మరి ఎందుకు ఓవరాల్గా ఉంటుంది అన్నీ చెప్పేస్తూ ఉంటాయి, రైట్? ఈ ఐడెంటిటీస్ పోర్షన్ అయింది కదా. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ క్వశ్చన్లో ఇచ్చాడు. కానీ క్వశ్చన్ ఏం అడిగాడు? ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x క్యూబ్ ప్లస్ 1/x స్క్వేర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్స్ స్క్వేర్, ఇది 1/x స్క్వేర్. స్క్వేర్ టర్మ్స్ అన్ని ఒక దగ్గరికి, ఎక్స్ క్యూబ్ టర్మ్స్ అన్ని ఒక దగ్గరికి తీసుకురావచ్చు కదా. సో అలా తీసుకొస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x, రైట్? సో ఇప్పుడు దీనికి వాల్యూ కావాలి అండ్ దీనికి కూడా వాల్యూ కావాలి. మరి దానికి వాల్యూ ఎలా వస్తాయి సార్? అట్లా వాల్యూస్ ఎలా వస్తాయంటే, జస్ట్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఎక్స్పాండ్ చేయండి. 1/x స్క్వేర్ ప్లస్, నేను డైరెక్ట్గా రాస్తున్నాను, మీరు చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. దీని వాల్యూ వచ్చిందా? సేమ్ వే ఎక్స్ క్యూబ్, ఓకే ఇక్కడ రాస్తున్నాను, ఎక్స్ క్యూబ్ ప్లస్, ఓకే ఇంకో స్టెప్ రాస్తున్నాను చూడండి. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ కదా, నేను క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. ఇప్పుడు దేనికోసం? ఈ పోర్షన్ కోసం. ఇప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab అంటే ఏంటి? 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x, అంతే కదా. ఇప్పుడు ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలేదేంటి? 3a కదా. జస్ట్ ఐఎమ్ రిమూవింగ్ ఇట్. ఓకే, ఇప్పుడు మిగిలేదండి ఇంకా 3ab ఇంటూ ఏ ప్లస్ బి కదా, అంటే ఎక్స్ ప్లస్ 1/x. ఎక్స్ ప్లస్ 1/x అంటే ఏనే కదా, ఇదిగోండి, అవునా కదా. సో ఐఎమ్ రిమూవింగ్ దిస్ 2, ఇదంతా తీసి దీని ప్లేస్లో ఏం రాస్తానంటే దిస్ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ క్యూబ్, అంతే కదా. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3a వస్తుంది, అవునా. సో ఏ క్యూబ్ మైనస్ 3a వచ్చింది మనకి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ వచ్చింది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ కూడా వచ్చింది. సో ఓవరాల్గా దీని వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ వచ్చేసి ఏ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ దీని వాల్యూ వచ్చేసి ఏ క్యూబ్ మైనస్ 3a, అంతే కదా. సో ఇప్పుడు ఓవరాల్గా ఎంత వస్తుంది అంటే పాలినామియల్ ఈక్వేషన్ ఫార్మేట్లో రాస్తున్నాను. ఏ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 3a మైనస్ 2, రైట్? ఇది ఫైనల్ ఆన్సర్. ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ మెన్షన్ చేయలేదు, అర్థమైందా? ఇక్కడ ఏంటి, నేను ఆప్షన్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి జస్ట్ అక్కడికి వచ్చి నేను వదిలేస్తున్నాను. ఒకవేళ ఆప్షన్స్ ఉన్నాయంటే ఆప్షన్స్కి అకార్డింగ్గా మెన్షన్ చేసుకోవాలి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఇక్కడ ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది క్వశ్చన్లో ఇచ్చాడు. నా క్వశ్చన్ ఏంటంటే, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ హోల్ స్టఫ్, దీని వాల్యూ ఏంటి అని అడిగాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఒక ఐడెంటిటీ ఉంది ఇక్కడ, ఇదిగోండి ఐడెంటిటీ. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది, అక్కడ కూడా అదే ఉంది. సో ఇది యూజ్ చేసేసి కదా అంటే యూజ్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఉంది, కానీ ఇక్కడ మనకి ఏముంది? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ ఉంది, అదే డిఫరెన్స్. కాబట్టి ఐడెంటిటీ యూజ్ చేయడానికి లేదు. కానీ మరి ఏం చేయొచ్చు సార్ అంటే, కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, బి మైనస్ సి హోల్ స్క్వేర్, సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది. జస్ట్ ఎక్స్పాండ్ చేయండి, సింపుల్గానే చేయాలి. జస్ట్ ఏదో హైఫై లెవెల్లో ఏమి ఉండదు, రైట్? వేరే కలర్ తీసుకుంటాం. ఇప్పుడు ఇదేంటి? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ డివైడెడ్ బై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab, రైట్? ప్లస్ బీ మైనస్ సి హోల్ స్క్వేర్ అంటే బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ac, ఇంతేనా కదా. ఇప్పుడు ఇదేంటిది? ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ అవుతుంది, బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 2c స్క్వేర్, సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 2c స్క్వేర్ అవుతుంది. అన్నింటిలో 2 కామన్ ఉంది కదా, 2 కామన్ తీసేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ డివైడెడ్ బై 2 కామన్ తీస్తే హియర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్. నేను దీంట్లోనే ఆ ఏబిబిసి అవి కూడా మెన్షన్ చేయట్లేదు, అవి సెపరేట్గా రాస్తున్నాను. ఎందుకంటే ఐడెంటిటీస్ కూడా మనకి ఈ ఫార్మాట్లోనే ఉంటాయి కదా, విడివిడిగా ఉంటాయి, అన్నీ కలిపేసి ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, రైట్? ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఉంది, మా 2 ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో కొంచెం ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్మేట్ అనేది ఇండైరెక్ట్గా కనిపిస్తుంది, డైరెక్ట్గా కాదు. ఇక్కడ ఎక్స్ట్రా 2 ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ట్రా 2 ఉంది, ఇక్కడేమో మైనస్ ఉండకూడదు, కానీ టర్మ్స్ అయితే కనబడుతున్నాయి కదా. కాబట్టి సంథింగ్ ఏదో ఒకటి సింప్లిఫై అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడు
a+b+c హోల్ స్క్వేర్ అనేది వచ్చినప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన క్వశ్చన్లో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు కదా, a+b+c = 0 ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. మనకి ఇక్కడ చూసిన తర్వాత మన థాట్ వచ్చింది ఏంటి, a+b+c హోల్ స్క్వేర్ ఫార్మేట్ అనేది ఎక్కడో తగులుతుందని అనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఏం చేద్దాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, a² + b² + c² + 2 × ab + bc + ca అంతే కదా, which is 0. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఈ సెకండ్ టర్మ్ ఏంటి, -2 × ab + bc + ca అంతే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, a² + b² + c² ఈ హోల్ టర్మ్ని రైట్ సైడ్ తీసుకొస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, -2 × ab + bc + ca అంతేనా కదా. ఇప్పుడు ఈ హోల్ టర్మ్ ప్లేస్లో నేను ఇది రాయొచ్చా రాయలేనా, అప్పుడు ఏమవుతుంది, a² + b² + c² డివైడెడ్ బై ఆల్రెడీ 2 × a² + b² + c² ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఈ హోల్ మొత్తం ప్లేస్లో ఏమవుతుంది, పాజిటివ్ ఇది కాబట్టి ప్లస్ a² + b² + c² వస్తుంది అంతే కాదు. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, సింప్లిఫై చేయండి, యాడ్ చేయండి, a² + b² డివైడెడ్ బై ఇది 3 × a² + b² + c² వస్తుంది. ఇప్పుడు మీకు కనబడిపోయి ఉంటుంది ఆన్సర్ ఏంటి, 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ ఆన్సర్ ఇస్ 1/3. అర్థమైందా, ఎలా చేయాలో అర్థమైందా, దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఫర్ ద రియల్ వాల్యూస్ ఆఫ్ PQR సాటిస్ఫైయింగ్. ఇప్పుడు చెప్తాను చూడండి, మనకి జనాలది సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుందంటే చూడంగానే 2p - 3 హోల్ టు ది పవర్ 8 టు ది పవర్ 8 అంటే దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదే. సరే నెక్స్ట్ చూస్తే 1 - హోల్ టు ది పవర్ 6 4 - 3r హోల్ టు ది పవర్ 4 నేను ఎలా చేయాలి అని ఏంటంటే ఎట్టెట్టు పాడేసుకుంటారు అనమాట. బొరకని ఎలా కొడేసుకుంటారు అంటే అలా కొడేసుకుంటారు అనమాట. కానీ చిన్న లాజిక్ ఉంది దీంట్లో, ఏంటంటే జస్ట్ ఆ లాజిక్ తెలిస్తే ఒక్కసారి ఆ లాజిక్ అనేది స్ట్రైక్ అయిందంటే ఇంకా అయిపోద్ది, 3 స్టెప్స్లో అయిపోద్ది ఆన్సర్ ఇది. ఎందుకంటే లాజిక్ ఏంటి చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక నంబర్ తీసుకుంటున్నా ర్యాండమ్గా, లైక్ p ఈజ్ అ నంబర్, ఒక హైపోథెటికల్ నంబర్. ఆ పీని ఏంటంటే నేను స్క్వేర్ చేశాను, అర్థమైందా. ఇప్పుడు ఈ p స్క్వేర్ చేస్తే మీరు నాకేం చెప్పాలంటే వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ p². ఇప్పుడు p అంటే మనకు నంబర్ తెలియదు కాబట్టి p² నంబర్స్ ఎలా, p² చేస్తే నంబర్స్ ఏమొస్తాయని ఎలా చెప్తాం సార్ అంటే, నేను అడిగింది అది కాదు, పాజిటివ్ నెంబర్స్ వస్తాయా నెగిటివ్ నెంబర్స్ వస్తాయా 0 వస్తుందా అలా అడుగుతున్నాను. ఇప్పుడు p² కాబట్టి నేను p ప్లేస్లో పాజిటివ్ తీసుకున్నా నెగిటివ్ తీసుకున్నా, వన్స్ స్క్వేర్ చేసామంటే పాజిటివ్ కదా వస్తుంది, అవునా కదా. p² వన్స్ స్క్వేర్ చేసామంటే మనకి ఎలాగో పాజిటివ్ నెంబరే వస్తుంది, అవునా కదా. ఇంకో పాసిబిలిటీ ఏంటి, ఒకవేళ p 0 అయిందంటే మరి p² వాల్యూ కూడా 0నే కదా, అవునా కదా. సో p² వాల్యూ అయితే పాజిటివ్ వాల్యూ రావాలి, ఎంతైనా పాజిటివ్ వాల్యూ రావాలి, లేకపోతే 0 రావాలి. ఇక్కడ దాకా నా పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు నేను p³ తీసుకుంటా, ఇప్పుడు క్యూబ్ తీసుకుంటే p ప్లేస్లో ఒకవేళ పాజిటివ్ నెంబర్ తీసుకున్నాం అనుకో, పాజిటివ్ నెంబర్ని క్యూబ్ చేస్తే మనకి ఎలాగో పాజిటివ్ నెంబర్ వస్తుంది. అదే ఒకవేళ p ప్లేస్లో 0 తీసుకుంటే 0³ మళ్ళీ 0నే వస్తుంది. p ప్లేస్లో నెగిటివ్ నెంబర్ తీసుకుంటే p³ కూడా నెగిటివ్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి, -1 హోల్ క్యూబ్ ఎంత, -1 × -1 ఫైనల్గా -1నే వస్తుంది. అంటే p³ మనకి నెగిటివ్ నెంబర్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. అది ఇప్పుడు నేను p⁴ తీసుకుంటా. ఇప్పుడు p⁴ అంటే మళ్ళీ మనకైతే పాజిటివ్ నెంబర్ రావాలి లేదా 0 రావాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, pకి పవర్లో ఇదంతా తీసేస్తున్నాను ఒకసారి చూడండి. అంటే దీని నుంచి నేను ఒక కన్క్లూజన్ డ్రా చేస్తున్నాను. నా పాయింట్ అర్థమైందా మీకు, ఒక కన్క్లూజన్ అనేది డ్రా చేస్తున్నాను. ఏంటది, ఇప్పుడు p⁴ నేను ఆడ్ పవర్ తీసుకుంటే, p⁴ ఆడ్ నెంబర్ తీసుకుంటే ఐ మే గెట్ పాజిటివ్ నెంబర్, ఐ మే గెట్ నెగిటివ్ నెంబర్, ఐ మే గెట్ 0. అదే p⁴ ఈవెన్ నెంబర్ తీసుకుంటే నాకు 2 ఛాన్సెస్, అయితే ఈవెన్ నెంబర్ రావాలి, అయితే పాజిటివ్ నెంబర్ రావాలి, లేకపోతే 0 రావాలి, అవునా కాదా. ఇదే ఈ క్వశ్చన్లో యూజ్ చేసే కాన్సెప్ట్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, అక్కడ ఉన్నాయి 3 టర్మ్స్, ఆ 3 టర్మ్స్ కూడా ఈవెన్ పవర్సే ఉన్నాయి, ⁴ పవర్ 6 పవర్ 4, అర్థమైందా. ఇప్పుడు రాస్తాను చూడండి, మీరు ఇది విన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇలాంటి క్వశ్చన్ అని అనిపిస్తుంది అనమాట మీకు. చూడండి సార్,
2p minus 3 whole to the power 8 plus 1 minus q whole to the power 6 plus 4 minus 3r whole to the power 4 is equal to 0 అంతే కదా. ఇప్పుడు నేనేం చెప్పా, ఇదైతే పాజిటివ్ అవ్వాలి లేకపోతే జీరో అవ్వాలి, ఇది కూడా పాజిటివ్ అవ్వాలి లేకపోతే జీరో అవ్వాలి, ఇది కూడా పాజిటివ్ అవ్వాలి లేకపోతే జీరో అవ్వాలి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అక్కడ ఉన్నాయి 3 క్వాంటిటీస్, ఆ 3 క్వాంటిటీస్ని యాడ్ చేస్తే జీరో రావాలి. అర్థమైందా? ఇప్పుడు కింద ఉన్న పాసిబిలిటీస్లో ఏ పాసిబిలిటీ తీసుకుంటే ఎడిషన్ జీరో వస్తుంది. ఇప్పుడు మూడిట్లో నేను ఒక్క పాజిటివ్ నెంబర్ తీసుకున్నా, మిగతా రెండు జీరో చేసి ఒక్క పాజిటివ్ నెంబర్ తీసుకున్నా, నాకు ఫైనల్గా ఎడిషన్ పాజిటివ్ నెంబరే కదా వస్తుంది. అక్కడ జీరో అవ్వాలంటే ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటి, ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే 3 పవర్స్ కూడా వాటి రిజల్ట్ అనేది జీరో అవ్వాలి. అర్థమైందా? నా పాయింట్ అర్థమైందా? అంటే ఈ పాజిటివ్ అవ్వడానికి లేదు, పాజిటివ్ అవ్వడానికి లేదు, పాజిటివ్ అవ్వడానికి కూడా లేదు. ఎందుకంటే మూడిట్లో ఒక్కటి పాజిటివ్ అయినా కూడా ఓవరాల్ ఎడిషన్ అనేది, ఓవరాల్ సమ్ అనేది మూడిట్లని యాడ్ చేస్తే వచ్చేది పాజిటివ్ అయిపోతుంది, ఎంతో కొంత పాజిటివ్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. కానీ మనకేం కావాలి, జీరో రావాలి. జీరో రావాలంటే 3 కూడా జీరో అవ్వాలి. అంటే ఇంక ఇప్పుడు ఏమర్థమైంది, 2p minus 3 జీరో అవ్వాలి, 1 minus q జీరో అవ్వాలి, 4 minus 3r జీరో అవ్వాలి. లోపల ఉన్న టర్మ్ ఏదైతే ఉందో అది జీరో అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు ఓవరాల్ జీరో అవ్వాలని చెప్పాను నేను, అవునా కదా? ఓవరాల్ టర్మ్ జీరో అవ్వాలి, ఓవరాల్ టర్మ్ జీరో అవ్వాలి, ఓవరాల్ టర్మ్ జీరో అవ్వాలి. ఓవరాల్ టర్మ్ జీరో అవ్వాలంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు 2p minus 3 whole to the power 8 జీరో అవ్వాలి, 1 minus q whole to the power 8 జీరో అవ్వాలి. సారీ 8 1 second. ఓకే, 1 minus u whole to the power 6, ఇదేంటిది 4 minus 3r whole to the power 6 కాదు 4, which is equal to 0. హోల్ పవర్, మొత్తం పవర్ అనేది జీరో అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి? లోపల ఉన్న నెంబర్ కూడా జీరో అనే కదా. లోపల పవర్ జీరో, లోపల ఉన్న కాంపోనెంట్ జీరో అయితేనే కదా జీరో పవర్ ఏదైనా జీరో అవుతుంది. వేరే ఆప్షన్ లేదు కదా, కాబట్టి ఇది డైరెక్ట్గా రాసాను అనమాట. అర్థమైందా? ఇప్పుడు 2p minus 3 ఈక్వల్ టు 0 అంటే p ఈక్వల్ టు ఎంత? 3/2 కదా. q ఎంత? 1. r ఎంత? 4/3. ఎంత? 4/3. So these are the values of p, q, r. This is the final answer. This is the final answer. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే డైరెక్ట్గా వస్తూ ఉంటాయి, మెయిన్స్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది చూసారా, థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు మనం చేసిన క్వశ్చన్ ఏంటంటే ఒక్కోసారి అడ్వాన్స్లో కూడా వస్తూ ఉంటుంది. అడ్వాన్స్లో PYQస్లో ఎలాంటి మోడల్ ఒకటి రిపీట్ కూడా అయింది. ఈ క్వశ్చన్, ముందు క్వశ్చన్, అది ఈ క్వశ్చన్ ఒకటి, ఈ క్వశ్చన్ ఒకటి, అన్నీ కూడా చూడడానికి ఈజీగా ఉంటాయి. ఇవేంటంటే ఎంసెట్ లెవెల్లో అడుగుతూ ఉంటారు, ఎంసెట్లో అడుగుతూ ఉంటారు. మళ్ళీ బెంగళూరు ఎగ్జామ్ ఏంటది, కామెట్కి వాళ్ళు అడుగుతూ ఉంటారు. VIT ట్రిపుల్ కానీ SRM ఎగ్జామ్ ఒకటి ఉన్నాయి కదా, అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఇలా బేస్ లెవెల్ ఉన్న ఎగ్జామ్స్ ప్రతి దాంట్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి మెయిన్స్ లెవెల్లో గట్రా ఉంటాయి, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి. ఇదేంటంటే అపియరెన్స్ అనేది ఏదో మనకి ఏంటంటే ఒక రాడ్లా కనబడుతూ ఉంటుంది అనమాట. క్వశ్చన్ అపియరెన్స్ అనేది అలా కనిపిస్తుంది, కానీ క్వశ్చన్లో ఏం ఉండదు. జస్ట్ వీ షుడ్ డీకోడ్ ద థింగ్ విచ్ ఇస్ ఇన్ ద క్వశ్చన్. దాంట్లో క్వశ్చన్లో అసలు ఏంటి మ్యాటర్ ఏంటి అనేది డీకోడ్ చేసుకుంటే 3 స్టెప్స్లో ఆన్సర్ అయిపోతుంది. చూసారు కదా, 3 స్టెప్స్లో ఆన్సర్ అయింది. ఇదే, ఇంకేం లేదు. మిగతాదంతా కూడా మైండ్ వర్క్. అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చి అంతే, ఇక్కడతో లాస్ట్. నంబర్ సిరీస్ అండ్ ఐడెంటిటీస్ అంటే ఇంకేం లేదు, ఇదే. నంబర్ సిస్టమ్ అంటే జస్ట్ ఇవేంటంటే బేసిక్ ఐడియా ఉండాలి, మొత్తం అన్ని డెఫినేషన్స్ కూడా ఒక ఐడియా ఉండాలి. ఇదంతా కూడా నేను ఈ PPT లింక్ మొత్తం అంతా కూడా పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను, జస్ట్ చదవండి. దీంతోపాటు మొత్తం అన్నీ కూడా ఉన్నాయి, దీని నెక్స్ట్ కూడా ఇది పార్ట్ 2ది కూడా, పార్ట్ 3, పార్ట్ 4 మొత్తం అన్నీ కూడా లింక్ చేసి ఉన్నాయి దీంట్లో, ఒకటే PDF కింద ఉన్నాయి దీంట్లో. కాబట్టి మొత్తం అంతా షేర్ చేసేస్తాను నేను, మీకు ఒప్పుకుంటే చదువుకోవచ్చు. సో అంతా నేనైతే ప్రిఫర్ చేసేది ఏంటంటే ఫస్ట్ పార్ట్ 1 ఒకటే చదవండి. ఇది అయిపోతే కనుక జస్ట్ గో ఫర్ పార్ట్ 2. నేను పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి అప్పుడు చెక్ చేయండి, రైట్. సో నెక్స్ట్ వీడియో వచ్చేదాకా, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.